హలో గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఆఫ్ కార్ సిరీస్. రేపైతే కాకినాడ టు హైదరాబాద్ రిటర్న్ ట్రిప్ ఉంది అండ్ 500 కిలోమీటర్స్ విత్ ఫ్యామిలీ. సో లాంగ్ ట్రిప్, కార్ ట్రావెల్ విత్ ఫ్యామిలీ అన్నప్పుడు కార్ అయితే కండిషన్లో ఉండాలిగా మరి. సో అందుకే అది చెక్ చేసుకోవడం కోసం చిన్న షార్ట్ డ్రైవ్కి అయితే వెళ్ళా. యాక్సిలరేషన్, బ్రేకింగ్ అన్నీ బాగానే ఉన్నాయి, పెద్ద వేరంటే రావలేదు ఎందుకంటే 6 months అయింది. ఇట్స్ స్టిల్ ఎ న్యూ కార్. బట్ ఎందుకో రఫ్ రోడ్స్ మీద చాలానే ట్రావెల్ చేశాను లాస్ట్ 6 monthsలో. సో వీల్ అలైన్మెంట్ చూపించుకుంటే బెటర్ అనిపించింది, లైట్ లెఫ్ట్ పుల్లింగ్ అనిపించి. సో అదైతే కాకినాడలో వీర్ కమల్ థియేటర్ దాటి కొంచెం ఎదురుకు రాగానే బ్రిడ్జ్ స్టోన్ వాళ్ళ ఫ్రాంచైజ్ ఉంది. సో అక్కడైతే చెక్ చేపిస్తున్నా. అండ్ 500 మినిమల్ ఛార్జెస్ అన్నారు. ఆ స్క్రీన్ మీద చిన్న చిన్న వాల్యూస్, వేరియేషన్స్ ఉన్నాయని చూపిస్తూ చిన్న చిన్నగా అడ్జస్ట్మెంట్స్ అయితే చేసి ఇచ్చేశారు. నౌ ఐ ఫీల్ లిటిల్ కాన్ఫిడెంట్ టు ట్రావెల్. అండ్ అలా పెట్రోల్ కొట్టించుకుని ఇంటికి వెళ్ళిపోయాను. సో నెక్స్ట్ డే ఎటువంటి కంగారు లేకుండా హ్యాపీగా టిఫిన్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని 9:45కి సాపీగా స్టార్ట్ అయ్యాము. 2:30 అరౌండ్లో విజయవాడ రీచ్ అయ్యి మా లంచ్ అది కంప్లీట్ చేసుకుని అగైన్ వీ స్టార్టెడ్ టు హైదరాబాద్. ఈ వీడియో మా ట్రిప్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే కాదు, 2 messages. ఒకటైతే మనం లాంగ్ ట్రిప్స్ విత్ ఫ్యామిలీస్ ఎస్పెషల్లీ వేస్తున్నాం అన్నప్పుడు ఖచ్చితంగా కార్ కండిషన్లో ఉండేలా చూసుకోవాలి అని. అండ్ నెక్స్ట్ది, ఫ్యూ వీడియోస్ బ్యాక్ కార్ యాక్సెసరీస్ వీడియో చేసినప్పుడు ఖచ్చితంగా డాష్ క్యామ్ ఉండాలి కార్లో. ఈ రోజుల్లో చాలా స్కామ్స్ జరుగుతున్నాయని చెప్పి ఇంపార్టెన్స్ స్పెసిఫై చేస్తూ చెప్పాను కదా డాష్ క్యామ్ తీసుకున్నాము అని. ఆ డాష్ క్యామ్ ఎలా పనిచేస్తుంది, 70 mAh A200 మేము తీసుకున్నాము, ఆ మోడల్ ఎలా పనిచేస్తుంది అనేది మీకు ఫుటేజ్ని యాడ్ చేసి చూపిద్దామని చెప్పి ఈ వీడియో చూస్తున్నారు కదా. ఇలా వచ్చింది. సో ఎదరు ఏ కార్ వెళ్తుంది, మనుషులు ఉంటే మనుషులు ఎవరు, ఆల్మోస్ట్ ఒక యావరేజ్ లెవెల్లో అయితే బాగానే క్యాప్చర్ అవుతున్నాయి. సో మా పర్పస్ స్కామ్స్ ఏమైనా జరిగితే అది క్యాప్చర్ అయ్యి మేము సేఫ్గా ఉండడం కోసం అని అన్నాం కనుక ఆ పర్పస్ అయితే సర్వ్ అయ్యేలాగే ఉంది. బట్ వెరీ క్రిస్టల్ క్లియర్గా నంబర్ ప్లేట్స్ చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి, చాలా పర్ఫెక్ట్గా క్యాప్చర్ అవ్వాలి అంటే మాత్రం ఐ థింక్ ఇది అంత వర్క్ అవ్వట్లేదు. నేను అది ట్రస్ట్ చేసి చూసాను చాలాసార్లు. బట్ లైట్గా కనబడుతుంది కానీ వెరీ క్లియర్గా అయితే కనబడట్లేదు. అండ్ నైట్ విజన్, నైట్ టైమ్స్ అయితే అసలు సరిగా లైట్లు ఎదరవాళ్ళు లైట్ వేస్తే కనుక మనకి ఇందులో అసలు వాళ్ళ నంబర్ ప్లేట్స్ కానీ వాళ్ళ ఈవెన్ కార్ మోడల్ కూడా సరిగ్గా కనబడదు. ఎదర్ వెహికల్ ఉంది అని తెలుస్తుంది తప్ప ఏంటి ఆ మోడలు, ఆ కార్ నంబర్ ఏంటి, ఈ డీటెయిల్స్ అయితే క్యాప్చర్ అవ్వవు. వాళ్ళ బ్యాక్ లైట్స్ అన్నీ, రియర్ లైట్స్ అన్నీ కూడా ఆన్ అయిపోతాయి. సో మీకు ఒకవేళ మీ పర్పస్ సర్వ్ అయ్యేలాగా జస్ట్ ఏం జరుగుతుంది, మీతో ఎవరు ఎటువంటి ఆటలు ఆడట్లేదు కదా, మీ కార్ని ఎవరు వచ్చి గుద్దలేదు కదా, మీరు పొరపాటున ఎవరిని వీళ్ళు గుద్దలేదు కదా, ఇలా బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలి అంటే మాత్రం దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. అలా కాదు, నాకు పర్ఫెక్ట్గా అంతా క్యాప్చర్ అవ్వాలి, ఫుల్ హెచ్డి వీడియో కావాలి, అవతల పర్సన్ ముఖ చిత్రం కరెక్ట్గా తెలియాలి, నంబర్ ప్లేట్స్ నంబర్ ఎగ్జాక్ట్ నంబర్ టు నంబర్ మనకు అంతా క్యాప్చర్ అవ్వాలి, నైట్ విజన్ చాలా బాగుండాలి అంటే ఇంకా దీనికంటే పై మోడల్స్, పై వర్షన్స్ ఉన్నాయి యూట్యూబ్లో. అవి కూడా మీకు వేరే వీడియోస్లో దొరుకుతాయి. A500 అలా ఇంకా వేరే మోడల్స్ కొన్ని ఉన్నాయి. అవి 13,000, 15,000, ఇంకా కొన్ని బ్రాండ్స్ అయితే రెడ్ టైగర్ అలాంటివి 16,000-17,000 పెడితే చాలా బాగా వస్తాయి. ఒకవేళ అవి కొనాలనుకునే వాళ్ళు అవి కూడా కొనుక్కోవచ్చు. ఒకవేళ ఎప్పుడైనా వీడియో కావాలి అంటే వీ విల్ ట్రై టు మేక్ ఆన్ దాట్ యాజ్ వెల్. యాజ్ ఆఫ్ నో దిస్ ఈజ్ హౌ అవర్ వీడియో ఈజ్. ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకుని అట్ ది ఎండ్ టిఫిన్స్ అన్నీ బయటే తీసేసుకుని అలా ఇంటికి వెళ్ళిపోయాం. ఆ రోజైతే రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే నుంచి యాజ్ యూజువల్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. బై బాయ్.